ఆరోగ్య పిల్లలకి నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు, కానీ మనం అడగకుండా చేసుకోవాలి. 15 నిమిషం అంటే లేదు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి. సో అది పక్కన పెడితే ఇప్పుడు టాపిక్ వచ్చేసి హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ గురించి నాకే మీకు ఏం చెప్తాను అనుకుంటాను పర్లేదు. సో ఇప్పుడు మనం హెయిర్ ఫాల్ని ఎలా రాకుండా చేయాలి, జుట్టు అనేది రాలిపోకుండా ఎలా చేయాలనేది నాకు తెలియదు. చాలామంది ఎక్స్పర్ట్ని కనుక్కోకుండా నేను గూగుల్ చేయకుండా మీకు చెప్తున్నాను. కావాలంటే వాడండి, మీరు హెయిర్ వద్దంటే మీరు వాడాలి. సో హెయిర్ ఫాల్ నుంచి నేను చెప్పేది ఏంటంటే మెంతులు కూరలో వేస్తే బాగుంటుంది. సో మీరు మెంతులు వాడడం వల్ల మీ జుట్టుకు చాలా బలం అనేది వస్తుంది. మీరు ఎలా చూసుకున్నా ఇట్లా పైకి కూడా లేకపోతే స్పైస్ కటింగ్ చేసుకుంటాం. ఇంకో విషయం ఏంటంటే మన జుట్టు రాకుండా బుధవీరాకు చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు మంచిగా ఇదొక పని చేయాలి. వీటిలో ఎంత కలెక్ట్ చేసిందంటే గూగుల్ చేస్తాము, ఇలా తెలుస్తుంది, అంతా హ్యాక్ చేస్తాడు. సో ఇంకా గుంట కరిగి రాకు మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. అది పేరు కొంచెం ఎంత ఉన్నా జుట్టుకు అప్లై చేసుకొని అది నీళ్ళల్లో నానబెట్టి అండ్ దాన్ని ఆయిల్ లాగా చేయాలి. ఎలా అంటే దాన్ని ఉడకబెట్టాలి, గిన్నెలో పెట్టి ఉడకబెట్టేసి దాన్ని బాగా స్మాష్ చేసేసి కొంచెం ఆయిల్ వస్తుంది, దాంట్లో అది పెట్టుకొని తలకు మాడకు పెట్టేసుకుంటే బాగుంటుంది, జుట్టు బాగా వస్తుంది. అలాగా మీరు కూడా పెంచుకోవచ్చు. చూసారా? అండ్ ఇలా మీరు జుట్టు గురించి ఆలోచించుకుని టైం వేస్ట్ చేయక చదువుకోండి, ఏదైనా పుస్తకం చదవండి. మంచి నాలెడ్జ్ బుక్స్ ఉంటాయి, అవి చదవండి, అవి తీసుకోండి. లేదా గూగుల్ చేయండి, గూగుల్లో మనం ఆన్లైన్ బుక్స్ కూడా ఉంటాయి, అవి కూడా చదవండి, బాగుంటుంది. నేను చదువుతాను, చాలా చదివాను ఇప్పటికీ. సో ఇప్పుడు మనం చాలా మంది నాకు ఫోన్ చేస్తాం, చాలా మంది అడగకుండా నేను చేస్తున్నాను ఈ కంటెంట్. కాబట్టి మీరు లైక్ చేయాలి, వీడియోస్కి లైక్ చేస్తేనే ఇంకా చాలామంది టైం వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇవన్నీ పక్కన పెడితే మన డ్యూటీలోకి మళ్ళీ వచ్చేది. మిమ్మల్ని ఇంతసేపు టైం వేస్ట్ చేసినందుకు సారీ, ఏం పర్లేదు, టైం వేస్ట్ కావాలి, నాకు వాచింగ్ టైం పెరిగింది. సో మనకు జుట్టు పెరగాలంటే ఆవాలు, మిరియాలు, లవంగాలు ఇవన్నీ కూరలో వేయడానికి అనుకుంటారు. కూరలో అవన్నీ దంచి చిన్నగా చేసుకొని మనం బాడీ పట్టించుకుంటే మంచిగా. సో ఇంతవరకు నేను మిమ్మల్ని చాలా బాగా టైం వేస్ట్ చేశాను అనుకుంటున్నాను. సో మీ టైంని నేను సక్సెస్ఫుల్గా వేస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఈ టైంని వేస్ట్ చేసినందుకు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అయితే చెప్పాను, కానీ కమెంట్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే. వందల మంది వ్యూస్ వస్తున్నాయి, కానీ కమెంట్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, ఇంకా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవ్వలేదు. ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో ఉంది, నా వీడియోస్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బుద్ధి మీరు ఈ విధంగా పోతారు, ఏం పోతే చేయండి, సపోర్టివ్గా ఉంటుంది. ఇలా టైం వేస్ట్ చేయొచ్చు, నాకు వచ్చి టైం వేస్ట్ చేయండి. ఇదే ఎప్పుడు రీల్స్ చూసుకుంటూ ఉండదు కదా, పద్ధతి కదా అది. సో సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి కంటెంట్ కోసం చేసాను, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే ఐడియాస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, DM చేయండి, నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.